మల్కాజ్గిరి పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి వైష్ణవి ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. ప్రచారంలో భాగంగా హబ్సిగూడలోని కాకతీయ పార్కులో వాకర్స్ ను కలిసి ప్రచారం నిర్వహించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న తనకు ప్రజల నుంచి మంచి మద్దతు వస్తుందని, అంతేకాకుండా ఇతర పార్టీల వారు కూడా తనకు మద్దతు తెలుపుతున్నారని అన్నారు వైష్ణవి ప్రసాద్. స్వతంత్ర అభ్యర్థి కూడా ఓట్లు తెచ్చుకుంటారన్న నైతిక ధైర్యం యువతకు కల్పించాలనే ఉద్దేశంతోనే తాను పోటీ చేస్తున్నట్టు తెలిపారు. మల్కాజ్గిరిలో అనేక పారిశ్రామిక వార్డులున్నాయని, వాటిని పునరుద్ధరించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ధ్యేయంతో తాను ఉన్నానని అన్నారు. ఆకర్షణ కలవటానికి చక్కటి మద్దతు లభించింది. ముఖ్యంగా ఏంటంటే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి, సామాన్యమైన వ్యక్తి ఎందుకు ఈ రోజు రాజకీయాల్లో పోటీ చేయకూడదు అనేది ఒక ప్రధాన లక్ష్యం నాది. చేసి నేను రేపు ఎలక్షన్స్ లో నుంచుని ఒక స్వతంత్ర అభ్యర్థి ఇన్ని ఓట్లు తెచ్చుకున్నాడు అనేది ఒక నైతిక స్థైర్యం యువతకు కల్పించవలసిన బాధ్యత ఒక భారత పౌరుడిగా నాకుంది. దానికోసం నేను ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చిందన్నమాట. దీనికి రకరకాల ప్రలోభాలు వస్తున్నాయి, రకరకాల బెదిరింపులు వస్తున్నాయి. అయినా కూడా వీటన్నిటిని అధిగమించి ఆ పార్టీలో నేను స్వతంత్ర అభ్యర్థిగా మల్కాజ్గిరి పార్లమెంట్కి నిలబడగలిగాను. ఇంకొకటి ఏంటంటే రోజు రోజుకి స్వతంత్ర అభ్యర్థికి చక్కటి మద్దతు లభించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా. మొన్న నేను రీసెంట్ 3 days బ్యాక్ పిరమిడ్ పార్టీ మనకి మద్దతు ప్రకటించింది. అలాగే ఇంకోటి చిన్న చిన్న రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి.